నా పేరు డాక్టర్ కాశీ భారతి, పీడియాట్రిక్ హిమటో ఆంకాలజిస్ట్ వర్కింగ్ ఎట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్. ఈరోజు వరల్డ్ హీమోఫిలియా డే గురించి మాట్లాడటానికి రావడం జరిగిందండి. వరల్డ్ హీమోఫిలియా డే అనేది ఏప్రిల్ 17న జరుపుతూ ఉంటారు. ఏప్రిల్ 17 ఎందుకు జరుపుతారు అంటే, ఫ్రాంక్ అనే ఒక బిజినెస్ మ్యాన్‌కి హీమోఫిలియా రావడం అనేది జరిగింది. సో, ఇతను లేటర్ ఆన్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎఫ్‌హెచ్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫిలియా అనే ఒక ఆర్గనైజేషన్‌ని స్థాపించడం జరిగింది. సో, దీని కింద ట్రీట్మెంట్ మీద ఫోకస్ ప్లస్ హీమోఫిలియా పీపుల్‌కి ఇంకా బ్లీడింగ్ డిజార్డర్స్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకి బాగా సస్టైన్డ్ కేర్, కాంప్రిహెన్సివ్ కేర్ అనేది ఇవ్వడం అనేది ఈ సంస్థ ద్వారానే చూస్తూ ఉంటాం. అండ్ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ కూడా డబ్ల్యూఎఫ్‌హెచ్ఎస్‌వి ఉన్నాయండి. దీని ప్రకారమే హిమోఫిలియా పేషెంట్స్‌కి యూజువల్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఈ ఇయర్ థీమ్ 2026 థీమ్ ఏంటంటే డయాగ్నోసిస్ ద ఫస్ట్ స్టెప్ టు కేర్ అనేది ఈ ఇయర్ థీమ్. అంటే డబ్ల్యూఎఫ్‌హెచ్ ప్రకారం ఏంటంటే, ఇంకా 75% ఆఫ్ ద పీపుల్ కూడా గ్లోబల్లీ అండర్ డయాగ్నోస్డ్ ఉన్నారనమాట. అంటే హిమోఫిలియా అని ఇంకా వాళ్ళకి తెలియకుండా అంతమంది ఉన్నారు. సో, డయాగ్నోసిస్‌ని ఫస్ట్ స్టెప్‌గా తీసుకొని అందరికీ కూడా బ్లీడింగ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి జబ్బు ఉందని తెలుసుకోవటమే ఫస్ట్ స్టెప్ అనేది ఈ ఇయర్ థీమ్ అండి. హీమోఫిలియా అంటే ఏమిటి అంటే, అదొక జన్యు సంబంధమైన బ్లీడింగ్ డిజార్డర్ అనమాట. అంటే ఇందులో మామూలుగా ఏంటంటే, రక్తం ఎప్పుడైనా సరే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, అలాంటప్పుడు ద్రవ రూపంలో ఉన్నది కాస్త కాసేపటికి గడ్డ కట్టాలి. అంటే 3-5 నిమిషాల తర్వాత రక్తం అనేది ఆగిపోవాలి. అలా కాకుండా అలాగే బ్లీడింగ్ అవుతూ ఉంది అనంటే, దాని అర్థము మనకి ఒక రకమైన బ్లీడింగ్ డిజార్డర్ ఉంది అని అన్నమాట. సో, హీమోఫిలియాలో ఏం జరుగుతుంది అనంటే, కొన్ని రకాల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి శరీరంలో లోపించడం జరుగుతుంది. సాధారణంగా 13 రకాల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు ఉంటాయండి శరీరంలో. వాటిలో 8, 9, 11 అనే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లోపించినప్పుడు మనం దాన్ని హీమోఫిలియా అని చెప్తాం. 8వ ఫ్యాక్టర్ లోపించినప్పుడు హీమోఫిలియా ఏ అని, 9 లోపించినప్పుడు హీమోఫిలియా బి అని, 11 లోపించినప్పుడు హీమోఫిలియా సి అని చెప్తామన్నమాట. వీటిలో హీమోఫిలియా ఏ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ప్రతి 5,000 మందిలో ఒకరికి హిమోఫిలియా ఏ అనేది చూస్తాము. అదే బి ఏతో పోలిస్తే తక్కువండి. 40,000-50,000 మందిలో ఒకళ్ళకి మాత్రమే హిమోఫిలియా బి అనేది రావడం జరుగుతుంది. హిమోఫిలియా అనేది ఒక జన్యు సంబంధమైన వ్యాధండి. ఇది యూజువల్‌గా ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అంటాము. అంటే యూజువల్‌గా ఇలాంటి ఇన్హెరిటెన్స్ ఏమవుతుందంటే, మగవారు మాత్రమే ఈ జబ్బు బారిన పడతారు. ఆడవాళ్ళు ఓన్లీ క్యారియర్స్‌గా ఉంటారు. అంటే ఒక తరం నుంచి ఇంకొక తరానికి జన్యువులను వ్యాపింపచేస్తూ వెళ్తారే తప్ప, వాళ్ళలో జబ్బు లక్షణాలు ఉండవు. ఉన్నా కూడా చాలా మైల్డ్‌గా చూస్తూ ఉంటాము. సో, అలా మగవారిలో మాత్రమే ఈ జబ్బు రావడానికి గల కారణం ఏంటంటే, మగవారిలో ఎక్స్‌వై క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆడవారిలో ఎక్స్‌ఎక్స్ ఉంటుందన్నమాట. ఒక ఎక్స్ ఎఫెక్ట్ అయినా కూడా ఇంకొక ఎక్స్ బ్యాకప్‌కి యూజువల్‌గా ఫీమేల్స్‌లో నార్మల్ ఉంటుంది. అదే మగవారిలో ఎక్స్, వై ఉండటం వల్ల ఒక ఎక్స్ అఫెక్ట్ అయినది ఉన్నప్పుడు వై అనేది బ్యాకప్ లేదు కాబట్టి ఇంకొక ఎక్స్ యూజువల్‌గా వీళ్ళు అఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ మగవారు మాత్రం యూజువల్‌గా జబ్బుని ఇంకొక తరానికి ఇవ్వలేరు. అఫెక్ట్ అయిన మేల్ ఉన్నా కూడా. ఎందుకు అనంటే, వై అనేది యూజువల్‌గా నార్మల్‌గా ఉన్న మేల్స్‌కి మాత్రమే వెళ్తుంది. కానీ ఫీమేల్స్ మాత్రం ఇద్దరికీ ఎక్స్‌ని ఇవ్వటం వల్ల వాళ్ళు ఒక తరం నుంచి ఇంకొక తరానికి జన్యువులని సంక్రమింపచేస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది. సో, హీమోఫిలియాలో రకాలేమన్నా ఉంటాయా అంటే, సో, ఎయిదర్ ఏ అయినా, బి అయినా యూజువల్‌గా 3 రకాలుగా చెప్తామండి. అది మైల్డ్ అని, మోడరేట్ అని, సివియర్ హిమోఫిలియా అని యూజువల్‌గా చెప్తాము. సో, ఆ వెరైటీని బట్టే మనకొచ్చే సింప్టమ్స్ కూడా యూజువల్‌గా ఉంటాయి. అంటే ఎలా దాన్ని మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాము అనంటే, మనకి ఏదైతే ప్రోటీన్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే లోపించిందో, దాని శాతం మన శరీరంలో ఎంత ఉంది అనే దాన్ని బట్టి యూజువల్‌గా కేటగరైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. నార్మల్‌గా ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది మనకి 80-110% అలా నార్మల్‌గా ఉండాలి. అలా కాకుండా మైల్డ్‌గా ఉన్న వాళ్ళలో ఏంటంటే 5-40% మాత్రమే ఉంటుంది. అదే మోడరేట్ హిమోఫిలియాలో ఏమవుతుంది అంటే గనక అది 1-5% ఉంటుంది. అదే సివియర్ హిమోఫిలియాస్‌లో ఏంటంటే 1% కంటే కూడా తక్కువగా ఉండడం వల్ల హిమోఫిలియా అనేది జబ్బు లక్షణాలు చాలా సివియర్‌గా చూస్తూ ఉంటాం. హీమోఫిలియా ఎలా ప్రెజెంట్ అవుతుంది అనంటే గనక, సివియర్ వెరైటీ అనేది యూజువల్‌గా చిన్న ఏజ్‌లోనే ప్రెజెంట్ అవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాము. చిన్న ఏజ్ అంటే యూజువల్‌గా పిల్లలు వ్యాక్సినేషన్స్‌కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు కొంతమంది బాగా అబ్జర్వ్ చేస్తారు. సో, వాళ్ళలో కొంతమందిలో ఏమవుతుందంటే, వ్యాక్సిన్ ఇచ్చిన సైట్‌లో హిమటోమా లాగా అంటే బ్లడ్ అనేది క్లాట్ అయ్యి గడ్డలాగా ఉంటుంది. సో, అలాంటి టైంలో కూడా కొంతమందికి సస్పిషన్ రావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది బ్లీడింగ్ డిజార్డర్ ఉందా లేదా అనేది. అలా కాకుండా క్రాలింగ్ ఏజ్‌లో అంటే పాకుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, ఎక్కడైతే భూమికి కాంటాక్ట్‌లో అవుతారో అక్కడ రాపిడి వలన కొంచెం రక్తనాళాలనేవి ఇదయ్యి అక్కడ రక్తం గడ్డకట్టడం చూస్తాం. అంటే ముఖ్యంగా మోకాళ్ళ మీద ఏదైనా ఫోర్‌హెడ్‌కి తగిలినప్పుడు దాని మీద బంప్‌లాగా రావడము.
ఇలా కాళ్ళ మీద కొన్ని రక్త గడ్డ కట్టినట్టుగా బ్రూజెస్ అనేవి చూస్తూ ఉంటాం. అక్కడ ఆ విధంగా చిన్న ఏజ్‌లో కూడా ప్రెజెంట్ అవుతుంది. అదే నడక దశకి వచ్చే కొద్దీ ఏమవుతుందంటే మెల్లగా టాడ్లర్ ఏజ్‌కొచ్చేసరికి యాంకిల్స్‌లో, నీ జాయింట్స్‌లో ఇలా మెల్లగా బ్లీడింగ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో, ద మోస్ట్ కామన్‌గా చూసే ప్రెజెంటేషన్ హిమోఫిలియాస్‌లో ఏంటి అనంటే జాయింట్ బ్లీడ్స్ అనమాట. వీటిని డీప్ బ్లీడ్స్ అంటాము. మజిల్ బ్లీడ్స్ కూడా అవుతాయన్నమాట. మజిల్ బ్లీడ్స్, జాయింట్ బ్లీడ్స్ అనేవి కామన్ ప్రెజెంటేషన్ ఇన్ హిమోఫిలియా అనమాట. అదర్ బ్లీడింగ్ డిజార్డర్స్ లైక్ అంటే ఎప్పుడైనా సరే రక్తం గడ్డ కట్టట్లేదు, కారిపోతుందంటే 2 రకాల ప్రాబ్లమ్స్ యూజువల్‌గా చూస్తాం. అంటే ఒకటి ప్లేట్లెట్స్‌కి సంబంధించిన బ్లీడింగ్ కానీ, లేకపోతే క్లాటింగ్ ఫ్యాక్టర్స్‌కి సంబంధించిన బ్లీడింగ్ కానీ. అదే ప్లేట్లెట్స్‌కి సంబంధించిన బ్లీడ్ అంటే ఏమవుతుందంటే చిగుళ్ళు, ముక్కులు లేకపోతే మూత్రంలో రక్తం రావడము ఇలాంటి మ్యూకోసల్ బ్లీడ్స్ మాత్రమే చూస్తాము. సో, అవి యూజువల్‌గా ప్లేట్లెట్ పనితీరులో గాని, ప్లేట్లెట్ నంబర్‌లో గాని ఏదైనా తేడా ఉంటే అలాంటి బ్లీడ్స్ అనేవి చూడడం జరుగుతుంది. అదే డీప్ బ్లీడ్స్ వచ్చేసి మజిల్ జాయింట్ బ్లీడ్స్ యూజువల్‌గా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లోపం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి చూస్తాము. అందుకే హిమోఫిలియా అనేది క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ కాబట్టి డీప్ మజిల్ అండ్ జాయింట్ బ్లీడ్స్ మాత్రమే ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో, హీమోఫిలియాలో యూజువల్‌గా మనము టార్గెట్ జాయింట్స్ అని కొన్ని చూస్తూ ఉంటాము. అంటే ఒకసారి బ్లీడ్ అయిన తర్వాత అదే జాయింట్‌లో మళ్ళీ మళ్ళీ బ్లీడ్స్ అంటే 6 నెలల్లో 3 సార్లు ఒకేసారి అదే జాయింట్‌లో గనుక బ్లీడ్ వచ్చింది అనంటే గనక అది కాస్త టార్గెట్ జాయింట్‌గా ఫార్మ్ అవుతుంది. అంటే అది బ్లీడింగ్ కంప్లీట్‌గా మనము ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల ఆ లోపల ఉన్న జాయింట్ అనేది సైనోవియం అంటాం. లోపల పొర ప్లస్ కార్టిలేజ్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అవి కాస్త టార్గెట్ జాయింట్స్‌గా ఫార్మ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో, జాయింట్ బ్లీడ్స్‌ని ఎలా గుర్తించాలి అనంటే ఆహ్, చిన్న పిల్లలనుకోండి మరి, వాళ్ళ కాళ్ళని కదపలేకుండా అలాగే ఉండడం, లేదా పట్టుకోవడం, ఎత్తుకోవడానికి వెళ్ళినప్పుడు అది ఏడవడము, లేదా అక్కడ వాపు రావడము, కలర్ చేంజ్ అయినట్టుగా కనపడడము, మూమెంట్స్ అన్నీ తగ్గిపోవడము. అదే ఇంకా పెద్దవాళ్ళైతే గనక వాళ్ళకి తెలిసిపోతుంది. ఒకలాంటి సెన్సేషన్ ఆరా అంటాం. బ్లీడింగ్ జాయింట్‌లో స్టార్ట్ అయింది అన్న సెన్సేషన్ వాళ్ళకి అర్థమవుతుంది. అంతే కాకుండా తాకినప్పుడు ఆ ఏరియాలో వేడిగా ఉండడం, ప్లస్ స్వెల్లింగ్ రావడము, మూవ్‌మెంట్స్ అన్నీ రిస్ట్రిక్ట్ అవ్వడం, నడవలేకపోవడము, నొప్పితో ఇవన్నీ యూజువల్‌గా జాయింట్ బ్లీడ్స్‌లో వచ్చే కామన్ సైన్స్ అండ్ సింప్టమ్స్ అన్నమాట. ఎలా దీన్ని హిమోఫిలియా అని మనము రికగ్నైజ్ చేయాలి అనంటే, వెన్ పేషెంట్ మన దగ్గరికి జాయింట్ బ్లీడ్స్‌తో కానీ, లేకపోతే బ్రూజెస్ ఆర్ హిమటోమాస్‌తో వచ్చినప్పుడు మనము హిస్టరీ ప్రాపర్‌గా తీసుకోవాలి. హిస్టరీ తీసుకోవడంతో పాటు అది ప్లేట్‌లెట్ బ్లీడింగా లేకపోతే క్లాటింగ్ ఫ్యాక్టర్ బ్లీడింగా అనేది మనము కొన్ని సింప్టమ్స్ అడిగిన తర్వాత ఫ్యామిలీ హిస్టరీ కూడా చూస్తామనమాట. లైక్ ప్రీవియస్‌గా మదర్ సైడ్ ఫ్యామిలీలో ఎవరికన్నా, మామయ్యలకి ఎవరికన్నా బ్లీడింగ్ జాయింట్ బ్లీడ్స్ ఉండేవా అన్నది మనం కనుక్కోవడం అనేది యూజువల్‌గా ఒక క్లూ ఉంటుందండి. సో, ఆ టైంలో మనము కొన్ని బేసిక్ కోయాగ్యులేషన్ టెస్ట్‌ని పంపిస్తాము. సో, ప్లేట్‌లెట్ నంబర్ నార్మల్‌గా ఉందా లేదా అని చూసుకోవడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ విత్ పెరిఫెరల్స్ మీద చేస్తాము. అది కాకుండా బేసిక్ కోయాగ్యులేషన్ టెస్ట్‌లో వచ్చేసి పీటీ, ఐఎన్ఆర్ అండ్ ఏపీటీటీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో, దీంట్లో మనకు వచ్చే అబ్నార్మాలిటీ ఏంటంటే హిమోఫిలియాలో యూజువల్‌గా ఏపీటీటీ అనేది ప్రొలాంగ్డ్‌గా ఉంటుంది. సో, దీన్ని బట్టి మనము నెక్స్ట్ మిక్సింగ్ స్టడీస్ అనేది చేసుకొని చూస్తాను. మిక్సింగ్ స్టడీస్ అవైలబుల్‌గా లేకపోతే మనకు ఏపీటీటీ గనుక ప్రొలాంగ్డ్‌గా ఉంటే యూజువల్‌గా వెంటనే క్లాటింగ్ ఫ్యాక్టర్ డైరెక్ట్‌గా మనము ఆర్డర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లైక్ 8, 9, 11 అనేది మనం డిపెండ్స్ ఆన్ ద ప్రీవియస్ ఫ్యామిలీ హిస్టరీని బట్టి కానీ, లేకపోతే వన్ బై వన్ ఫ్యాక్టర్స్‌ని నోట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. హెమోఫిలియాకి ట్రీట్మెంట్ ఎలా అంటే సీ వెనెవర్ ఫస్ట్ మనకెప్పుడైనా సరే బ్లీడింగ్ స్టార్ట్ అయింది. బ్రూజెస్ లాగా స్టార్ట్ అయింది. లేదా జాయింట్‌లో బ్లీడ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆల్రెడీ వాళ్ళలో అవేర్‌నెస్ ఉంటుంది కాబట్టి అది హిమోఫిలియా అని డయాగ్నోస్ అయిన తర్వాత హోమ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హోమ్ థెరపీ అనంటే దీనికి ఒక కోడ్ కూడా ఉంటుంది. ప్రైస్ థెరపీ అని అంటాం. లైక్ ఫస్ట్ అది ఇంకా కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ వాళ్ళకి సపోర్ట్‌తో లైక్ క్లచెస్‌తో కానీ, ఇలాంటి బ్రేసెస్‌తో కానీ నడవడం అనేది చెప్పాలి. దాని తర్వాత రెస్ట్ ఇవ్వాలి. అంటే అట్‌లీస్ట్ ఒక 48-72 అవర్స్ అనేది ఏ పాయింట్‌లో అయితే బ్లీడ్ అయిందో, జాయింట్స్‌లో బ్లీడ్ అయిందో, ఆ జాయింట్‌కనేది 2-3 డేస్ అనేది పెయిన్ తగ్గే వరకు కొంచెం రెస్ట్ ఇవ్వడం అనేది చేయాలి. అంతే కాకుండా అంటే ఐస్ కంప్రెషన్ అంటే ఒక టవల్ కానీ, క్లాత్‌లో కానీ క్రష్ చేసిన ఐస్‌ని దాంట్లో వేసేసి మనం కంప్రెస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అంటే ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ 2-3 అవర్స్ ఐస్ అప్లికేషన్ అనేది చేయటం వల్ల అక్కడ ఉన్న బ్లడ్ వెసల్స్ అనేది కన్‌స్ట్రిక్ట్ అవ్వడం వల్ల ఫర్దర్‌గా బ్లీడింగ్ అనేది ఎక్స్‌టెండ్ అవ్వకుండా చేయొచ్చు. అంతే కాకుండా
ఎలివేషన్ అంటే ఏంటంటే, మన హార్ట్ లెవెల్ కంటే పై లెవెల్‌కి జాయింట్‌ని ఎలివేట్ చేయటం వల్ల బ్లీడింగ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా కింది భాగాలకి చేయొచ్చనమాట. అంతే కాకుండా కంప్రెషన్ అంటే మైల్డ్ కంప్రెషన్ అనేది క్రేప్ బ్యాండేజ్‌తో చేయటం వల్ల ఏమవుతుంది అనంటే, బ్లీడింగ్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది. సో, ఈ విధంగా ప్రైస్ థెరపీ అని హోమ్ థెరపీని యూజువల్‌గా అందరి హిమోఫిలియా పేషెంట్స్‌కి తెలిసేలాగా చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి హిమోఫిలియాక్స్‌లో యూజువల్‌గా ఫ్యాక్టర్ రీప్లేస్‌మెంట్ అండి. అంటే ఏదైతే ఫ్యాక్టర్ లోపం ఉందో దాన్ని మనము ఎక్కించడమే మెయిన్ ట్రీట్మెంట్ అనమాట. అది ఎలా అంటే రీకాంబినెంట్ ఫ్యాక్టర్స్ అంటాము. సో, రీకాంబినెంట్ ఫ్యాక్టర్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండటం వల్ల రీకాంబినెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఇప్పుడు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. సో, హిమోఫిలియా ఏలో అయితే రీకాంబినెంట్ ఫ్యాక్టర్ 8, హిమోఫిలియా బిలో అయితే రీకాంబినెంట్ ఫ్యాక్టర్ 9 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా ఇస్తాము అనంటే, మళ్ళీ దీంట్లో టైప్స్ ఉంటాయన్నమాట. లైక్ ప్రొఫైలాక్టిక్ థెరపీ అని, లేదు అంటే ఆన్ డిమాండ్ థెరపీ అని. ప్రొఫైలాక్టిక్ థెరపీ అంటే ఆల్రెడీ సివియర్ హిమోఫిలియాక్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటి అనంటే లెస్ దాన్ 1% ఉంటుంది కాబట్టి స్పాంటేనియస్‌గా కూడా బ్లీడ్స్ అవుతాయి కాబట్టి, బ్లీడింగ్స్ ఎక్కువైపోయి జాయింట్స్‌ని డ్యామేజ్ చేసుకోకుండా, క్రిప్పులు అవ్వకుండా మనం ముందే జాయింట్ బ్లీడ్స్ అవ్వకుండానే రెగ్యులర్‌గా వీక్లీ 2 టైమ్స్ అన్నా కనుక 10-15 యూనిట్స్ పర్ కేజీ మనము ఫ్యాక్టర్‌ని ఇవ్వడం వల్ల ప్రొఫైలాక్టిక్‌గా వాళ్ళకి జాయింట్ బ్లీడ్స్ అనేవి రాకుండా ఆపడం చేయొచ్చు. ఇది లైఫ్ లాంగ్ థెరపీ అనమాట. అలా కాకుండా ఆన్ డిమాండ్ థెరపీ అంటే మన దగ్గరికి ఎప్పుడైతే పేషెంట్ బ్లీడ్ అయింది జాయింట్‌లో అని వస్తారో, అప్పుడు జాయింట్ బ్లీడ్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఆన్ డిమాండ్ థెరపీ అనమాట. అది రెగ్యులర్‌గా ఒకవేళ జాయింట్ బ్లీడ్స్ ఆల్రెడీ రెగ్యులర్‌గా వచ్చే పేషెంట్స్ టార్గెట్ జాయింట్స్ ఆల్రెడీ ఫార్మ్ అయ్యాయి. వీళ్ళకేంటంటే ఇంటి దగ్గర కూడా వేసుకోవటానికి ఇంజెక్షన్ అవైలబుల్‌గా పెట్టుకొని, వాళ్ళకే స్కాల్ప్ నీడిల్‌తో ఎలా మనము క్యానులా పెట్టుకొని ఇంజెక్ట్ చేసుకోవాలి, ఎలా డైల్యూట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కౌన్సిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అపార్ట్ ఫ్రమ్ ఫ్యాక్టర్ థెరపీ. ఎలా అంటే మన మజిల్స్ కనుక స్ట్రెంగ్తెన్‌గా ఉంటే దాని దగ్గర ఉన్న జాయింట్స్‌కి బ్లీడ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. అంటే నంబర్ ఆఫ్ బ్లీడ్స్ అనేవి తగ్గడం చూస్తూ ఉంటాము. సో, అందుకనే ఫస్ట్ 2 డేస్ మాత్రమే హిమోఫిలియా పేషెంట్స్‌కి జాయింట్స్‌లో బ్లీడ్ అయినప్పుడు రెస్ట్ ఇచ్చి, థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే నుంచి ఇమ్మీడియేట్‌గా ఎక్సర్సైజ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో, రెగ్యులర్‌గా ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదిస్తూ వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్‌ని అలవాటు చేసుకుంటే ఇంట్లోనే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకోవటం వల్ల మజిల్స్ అనేది స్ట్రెంథెనింగ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా హిమోఫిలియా పేషెంట్స్‌లో ఏంటంటే కొన్ని రకాల ఎక్సర్సైజ్‌ని మాత్రమే అడ్వైస్ చేస్తాం. ఎస్పెషల్లీ కాంటాక్ట్ స్పోర్ట్స్‌ని అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకు అనంటే లైక్ ఫుట్‌బాల్ కానీ ఇలాంటివి ఏమవుతుంది అనంటే ఎక్కువగా రన్నింగ్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే జాయింట్స్‌లో బ్లీడ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో, జాయింట్స్ పైన స్ట్రెస్ లేకుండా ఉండే స్పోర్ట్స్‌ని, ఎక్సర్సైజెస్‌ని చేయమని చెప్తాము. బెస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్విమ్మింగ్ అండి. వాకింగ్ కూడా చేయొచ్చు. స్విమ్మింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ హిమోఫిలియాక్స్‌లో అనమాట. సో, ఈ విధంగా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం చూస్తూ ఉంటాం. సో, వన్ ఆఫ్ ది రీసెంట్ డెవలప్‌మెంట్స్ ఇన్ హిమోఫిలియా థెరపీ వచ్చేసి మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, నాన్ ఫ్యాక్టర్ రీప్లేస్‌మెంట్ థెరపీ. ఇది ఎలా అంటే ఫ్యాక్టరైట్ మిమిక్స్ లాగా ఉంటుందనమాట ఇది. లైక్ ఎమిసిజుమాబ్ అనే పేరుతో మనకి అవైలబుల్ ఉంటుంది. ఇది ఏంటంటే మనము ప్రివెన్షన్ లాగా అనమాట. అంటే జాయింట్స్‌లో అసలు బ్లీడ్స్ అవ్వకుండా రెగ్యులర్‌గా 2 వీక్లీ కానీ, మంత్లీ కానీ వాళ్ళ బాడీ వెయిట్‌ని బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇది కాస్ట్‌లీ ట్రీట్మెంట్. ప్రస్తుతానికైతే మాత్రం ఓన్లీ గవర్నమెంట్ స్కీమ్స్ కింద మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో, నిమిషవిజమబ్ తీసుకున్న వాళ్ళలో ఏంటంటే 0 బ్లీడ్స్ చూస్తూ ఉన్నాము. ఒకవేళ గనక ఆన్ నిమిషవిజమబ్ కూడా మళ్ళీ మనకి బ్లీడ్స్ అయితే మాత్రం ఫ్యాక్టర్ అనేది తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హిమోఫిలియాకి కంప్లీట్‌గా క్యూర్ ఏం లేదా అంటే జన్యు థెరపీ అంటే జీన్ థెరపీ అనే ఒక ట్రీట్మెంట్ ఉందండి. అది దానివల్ల కంప్లీట్‌గా హిమోఫిలియాని క్యూర్ చేయొచ్చు. బోత్ హిమోఫిలియా ఏ అండ్ బిలో కూడా జీన్ థెరపీ అనేది అందుబాటులో ఉంది. కాకపోతే ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ కాస్ట్‌లీ ట్రీట్మెంట్ అనమాట. అంటే మన శరీరంలో ఏదైతే జన్యువు డిఫెక్ట్ ఉందో, ఆ జన్యువుని సరిచేసి మన శరీరంలోకి పంపిస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి కంప్లీట్‌గా బ్లీడ్స్ అనేవి ఆగిపోవడము, లేదా తగ్గిపోవడం. చాలా వరకు కంప్లీట్‌గా నయం అయిపోవడం అనేది జీన్ థెరపీ ద్వారా చూడడం జరుగుతుంది. సో, ఈ విధంగా హీమోఫిలియాని ఎలా గుర్తించాలి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దాన్ని కనుక్కోవడం ఎలా? దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? జీన్ థెరపీ ఇవన్నీ ఎక్కువ మందికి తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది అనంటే,
చిన్న సింప్టమ్స్ ఉన్నప్పుడే మనకి బ్లీడింగ్ డిజార్డరా కాదా అనేది తెలుసుకొని, దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి అవసరమైతే హిమటాలజిస్ట్‌ని సంప్రదించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అంతే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో హీమోఫిలియా సెంటర్స్ అని ఉంటాయండి. సో, దాంట్లో మనం ఎన్రోల్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఉచితంగా ఫ్యాక్టర్ అనేది తీసుకోవటం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది గవర్నమెంట్ సెక్టార్స్‌లో మాత్రమే ఉన్నాయి. గవర్నమెంట్ గనుక ఎక్కువగా మనకి సహాయం చేసి, ప్రైవేట్ సెక్టార్స్‌లో కూడా తక్కువ కాస్ట్‌కి ఇది గనుక పెట్టింది అంటే గనక, చాలా మంది పేషెంట్స్ అనేవాళ్ళు బెనిఫిట్ అవ్వడం అనేది జరగవచ్చు. థాంక్ యూ అండి.